ఆకుల భాస్కర్, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో గ్రామ పంచాయతీ లేదు, మున్సిపల్ లేదు, రకరకాల స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి అనేటటువంటిది మనకు సంకేతాలు వస్తున్నాయి. నేను డిజేబుల్డ్ వ్యక్తులకు సంబంధించినటువంటి ఒక యాక్టివిస్ట్గా, ఒక న్యాయవాదిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతుంది. ఏంటి ఆ రిప్రజెంటేషన్, దాని యొక్క ఉద్దేశాలు ఏంటి అనేటటువంటి విషయం మీ అందరి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ డిజేబుల్డ్ పర్సన్స్ని కాపాడడం కోసం, వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం, వాళ్ళ యొక్క హక్కుల్ని సంరక్షించుకోవడం కోసం ది డిజబిలిటీస్ అనేటటువంటి ది పర్సన్స్ ఆఫ్ డిజబిలిటీస్ విత్ రైట్స్ అనేటటువంటి ఒక పేరుతోటి ఒక చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని అమలు పరిచి రాష్ట్ర వ్యాప్తంగా అందరు డిజేబుల్డ్ పర్సన్స్కి డెవలప్మెంటల్ యాక్టివిటీస్లలో 5% రిజర్వేషన్స్ ఇవ్వాలి, వెల్ఫేర్ యాక్టివిటీస్లలో 5% వెల్ఫేర్ రిజర్వేషన్స్ ఇవ్వాలనేది ఒక డిమాండ్. ముఖ్యంగా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి గ్రామంలో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి జిహెచ్ఎంసీ పరిధిలో జరిగేటటువంటి ఈ అన్ని ఎన్నికలలో డిజేబుల్డ్ పర్సన్స్, ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఒక డిజేబుల్డ్ పర్సన్ని వార్డు మెంబర్గా పెట్టాలని, ఈ స్థానిక సంస్థలలో డిజేబుల్స్కి రిజర్వేషన్స్ కల్పించాలని నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ చేయబోతున్నాను. ఏంటి దీనివల్ల ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది డిజేబుల్డ్ పర్సన్స్ ఇవాళ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ కుటుంబాలు అన్నీ కలుపుకుంటే సుమారు ఒక 80 లక్షల మేరకు ఇలా ఓటర్లు డిజేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్ళందరినీ వెనకాల ఉండేటట్టుగా, కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా ఉండేటటువంటి పద్ధతులలో రాబోయేటటువంటి స్థానిక సంస్థలలో మీకు మన ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలంటే ఒకే ఒక చిన్న మంత్రం, ఎలాంటి దీనికి ఖర్చు లేనటువంటిది, బడ్జెట్ కేటాయించాల్సిన పనిలే, ఒకే ఒక అమెండ్మెంట్ చేయాలి. ఏమని, రాబోయేటటువంటి స్థానిక ఎన్నికలలో డిజేబుల్స్కి 5% రిజర్వేషన్ అనే ఒక తీర్మానం చేయండి. మంచిగా అందరూ వికలాంగులందరూ కూడా మన ప్రభుత్వం పాటు ఉంటాం. అందుకనే చేయాలని కోరుతున్నాం. మరి మీ అందరి మీ దృష్టికి తీసుకురావాల్సినటువంటి అంశం ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినటువంటి రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అనేటువంటి ఒక 2 రాష్ట్రాల్లో స్థానిక సంస్థలలో డిజేబుల్స్కి ఊరికి ఒక అపాయింట్ చేశారు, మున్సిపాలిటీకి ఒక అపాయింట్ చేశారు. అన్ని రకాల స్థానిక సంస్థలలో వాళ్ళని అపాయింట్ చేయడం వల్ల మంచి పేరు వచ్చింది, ఖర్చు లేకుండా పేరు వచ్చినటువంటి పరిస్థితి, ఆ ప్రభుత్వానికి మంచి పేరు వచ్చింది. అందుకని ఈ రాష్ట్రంలో కూడా అదే పద్ధతులలో స్థానిక సంస్థలలో డిజేబుల్స్కి రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పేసి నేను డిజేబుల్స్ వైపు నుంచి ఒక న్యాయవాదిగా రిప్రజెంటేషన్ చేస్తున్నాం. మీ అందరి దృష్టికి తీసుకొస్తున్న విషయాన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న, పక్కనున్న గంటను నొక్కండి. గంటను నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియోలు డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటుందన్న. గంటను నొక్కండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 పనులు చేయండి అన్న. ఇంకోటి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అన్న. మన డిజబిలిటీ ఛానల్ అన్న, ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి. అదే అన్న. థ్యాంక్ యూ.